ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరు పూలు ధరించరాదన్న నియమం ఒకటి ఉంది. ఒక పుష్ప మండపం అనే పేరు కూడా ఉంది. తిరుమలలో వెలిసిన ప్రతి పుష్పం శ్రీనివాసుడికే చెందాలని ఒక ప్రసిద్ధి. పూర్వం స్వామివారికి అలంకరించిన పూలను భక్తులకు ఇచ్చేవారు. ఒకసారి శ్రీశైలపూర్ణుడు అనే పూజారి శిష్యుడు స్వామివారికి అలంకరించిన పుష్పాలను తాను ధరించాడు. ఆ రాత్రి స్వామివారు శ్రీశైలపూర్ణుడు అని కలలో కనిపించి, నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడు అని చెప్పాడు. అప్పుడు ఎంతగానో చింతించాడు. ఆనాటి నుంచి స్వామివారి అలంకరించిన కుసుమాలను కూడా భక్తులకు ఇవ్వకుండా పూలబావిలోనే వేయాలని ఆచారం ప్రారంభమైంది. భగవంతుని ఎదుట భక్తులు అతి సాధారణంగా ఉండాలని గుర్తు చేసేందుకే కుసుమాలను ధరించకూడదన్న ఈ నియమం ఆలయాలకు వెళ్ళినప్పుడు ఆడంబరాలకు, ఆకర్షణకు ఎంత దూరంగా ఉంటే ఆ పరమాత్ముడిపై అంత ఏకాగ్రత